కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, అష్టమంలో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టాలి. మనోబలం సడలకుండా చూసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణని మార్చుకుంటూ ముందుకు సాగాలి. అదే క్రమంలో మేధోపరమైన సాధన అభివృద్ధిని సూచిస్తుంది. తెలివిగా వ్యవహరించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఏ ఇబ్బంది రాదు. ఏ పని చేస్తున్నా సకాలంలో చేస్తున్నామా లేదా అనేది బాగా గమనించండి. పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయొద్దు. అలా చేస్తే ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓర్పుతో ఆలోచిస్తే పనులు పూర్తవుతాయి. నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా సమాధానాలు ఇవ్వాలి. వ్యాపారంలో కూడా ఆశయాలకు తగ్గట్టుగా ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాలి అనే దాంట్లో స్పష్టత వస్తే కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి జరుగుతుంది. కార్యసిద్ధి లభించేంత వరకు నిరంతర సాధనతో మన లక్ష్యాలను పూర్తి చేసుకుంటే ఆర్థిక అంశాలు కూడా బాగుంటాయి. అలాగే కాకుండా ధనాన్ని పొదుపుగా వాడుకునే నైపుణ్యం కూడా పెరుగుతుంది. లేకపోతే మొహమాటం వల్ల రుణ సమస్యలకు అవకాశం పెరుగుతుంది. అపార్థాలకు తావు లేకుండా శాంతంగా వ్యవహరించండి. సున్నితంగా మాట్లాడండి. వీలైతే చిరునవ్వుతో మౌనంగా ముందుకు సాగటం మంచిది. ఉద్యోగంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది. మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది.